దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ మళ్లీ ప్రధాని కావాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు శాంతారెడ్డి అన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యమని ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ తనయుడు నవీన్ గుప్తా అన్నారు. భారతదేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించుకోవాలని ఆమె కోరారు. గూడూరు పట్టణం సొసైటీలోని ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు కార్యాలయంలో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుండి భారీ బైక్ ర్యాలీని ముఖ్య అతిథిగా పాల్గొన్న శాంతారెడ్డి పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ భారీ బైక్ ర్యాలీ గూడూరు పట్టణ పురవీధులలో చేపట్టి ఎంపీ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు శాంతారెడ్డి మాట్లాడుతూ ప్రధాని పరిపాలనను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. భారతదేశంలో ఏ ప్రధాని చేయని సంక్షేమం, అభివృద్ధి పనులు ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించారన్నారు. నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడారు. గూడూరు ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాసిం సునీల్ కుమార్ను, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు తనయుడు నవీన్ గుప్తా మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి ఫలాలు భవిష్యత్తు యువతకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందన్నారు. జరగబో ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. ఈ ర్యాలీలో గూడూరు అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు, జిల్లా నాయకులు సంజీవ నాయుడు, వాకాడు మండల పార్టీ అధ్యక్షులు వల్లి ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శులు గుంజి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కో కన్వీనర్ నరేంద్ర, భార్గవ్, రాష్ట్ర యువమోర్చా నాయకులు మనోజ్ కుమార్, పార్టీ నాయకులు మన్యం శ్రీనివాసులు, యువమోర్చా నాయకులు అన్నం కిరణ్, వినీష్, దాసరి వెంకటేశ్వర్లు, మదిర సునీల్, కటికాల సురేష్, రావుల శ్రీనయ్య, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.